హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అనగానే నాకైతే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ నాకెందుకో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే కొంత డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంతేం బాలేదు. సరే, ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అవ్వటం ఎందుకు? మేబీ మూవీ చూస్తే డిసప్పాయింట్మెంట్ పోతుందేమో అనుకున్నాను. ఎందుకంటే సినిమా కాస్టింగ్ అంతలా ఉంది. రమ్యకృష్ణ గారు, జయరామ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఈశ్వరీరావు గారు, రాహుల్ రవీంద్రన్, ఇంకా వెనిలా కిషోర్ గారు. బట్ సినిమా చూశాక అండ్ చూస్తున్నంతసేపు కూడా డిసప్పాయింట్మెంట్ పోవటం కాదు కదా, ఇంకా పెరిగింది. మహేష్ బాబు గారి లుక్ అండ్ శ్రీలీల గారి లుక్ చూసి ఓ ఫ్యామిలీ అండ్ విలేజ్ లాగా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుందేమో అనుకున్నాను. కానీ మనసుని అంతగా టచ్ చేయలేదు. ఒక్క గెటప్ అండ్ లుక్ విషయంలోనే కాదు, ఎమోషన్స్ ప్లే అయ్యే విధానంలో కానీ, దాన్ని అడ్జస్ట్ చేసే బీజియంలో కానీ ఎక్కడా టచ్ కాలేదు. అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా స్క్రీన్ పై డామినేట్ చేసే రమ్యకృష్ణ గారి రోల్నే అంతో ఎంతో కొంచెం బాగుందనే చెప్పాలి. అండ్ వెనిలా కిషోర్ గారి కామెడీ యాజ్ యూజువల్ గా వేరే లెవెల్. తల్లి కొడుకుల ఎమోషనల్ స్క్రీన్ ప్లే కూడా అంత పండలేదనే చెప్పాలి. ఇంకా మహేష్ బాబు గారి క్యారెక్టర్ విషయానికి వస్తే లుక్స్, డైలాగ్స్ డెలివరీ చూసి నేను వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన వరకు ఆయన బాగానే చేశారు కానీ సినిమా స్టోరీకి, ఎమోషన్స్కి అంత సింక్ కాలేదనే అనిపించింది. శ్రీలీల గారి డ్యాన్స్ తప్ప నాకేమీ కనిపించలేదు. ఇంకా విలేజ్ లుక్స్తో కొంచెం నాస్టాలజిక్ ఫీల్ మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ అండ్ లుక్స్లోనే కనిపిస్తుంది. త్రివిక్రమ్ గారి మార్క్లో స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్లో కానీ, స్టోరీని క్యారీ చేసే విధానంలో కానీ, రైటింగ్లో కానీ ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. తమన్ గారి మ్యూజిక్ అయితే నా దృష్టిలో టోటల్గా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పుడే రమణ తల్లిదండ్రులు విడిపోవడంతో తన మేనత్త దగ్గర పెరుగుతాడు. విడిపోయిన తర్వాత తన తల్లి వేరే పెళ్లి చేసుకుంటుంది. ఇంకా రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రిగా కూడా ఉంటారు. ఆమె తండ్రి అన్నీ తానై రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటాడు. అయితే మొదటి పెళ్లి, మొదటి కొడుకు రాజకీయాలకి అడ్డవుతాడని భావించిన ఆమె తండ్రి రమణ చేత ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రమణ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు, అసలు ఆ అగ్రిమెంట్ లో ఏముంది, అండ్ సంతకం పెడతాడా లేదా, తల్లి కొడుకులు కలుసుకుంటారా లేదా, వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ డ్రామా ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. సినిమా స్టోరీ రొటీన్ అయినప్పటికీ దాన్ని కొత్తగా, ఇంకా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ మార్క్ లో చూపించవచ్చు. బట్ ఎక్కడా నాకైతే కొత్తదనం కానీ, ఎంటర్టైనర్ టచ్ కానీ కనిపించలేదు. గుంటూరు కారంలో ఘాట్ అయితే టోటల్గా మిస్ అయిందనే చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గుంటూరు కారం ఫ్రెండ్స్.